రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ గారు చెప్పండి. ఆనంద్ గారు, మీకు మలయాళం కొంచెం మాట్లాడడం వచ్చు అనుకుంటాను. రాదండి, మాట్లాడదాం. తమిళ పేస్ ఇది మలయాళ కుట్టి. యుక్తి తెరేజ మలయాళ కుట్టి. నెక్స్ట్ మనం తమిళ సినిమాలు చేసినప్పుడు తమిళ్లో మాట్లాడదాం. ఓకే ప్లీజ్ సార్. ఓకే, అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ బీన్ టు లాట్ ఆఫ్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి వెళ్తాం, కానీ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే మనతో ఉన్న ఒక ఫ్రెండ్ ఒక అచీవ్మెంట్, ఒక రేంజ్కి ఒక సక్సెస్ అచీవ్ చేస్తే మాకు అది చూడడానికి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, దిస్ ఈవెంట్ ఈస్ దాట్. బికాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ రాజా గారు, ఆయన నాకు సందీప్ కిషన్తో టైగర్ ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఆయన పరిచయం అయ్యారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆయన ఒక ఏరియా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సక్సెస్ మీట్లో మేమిద్దరం క్లోజ్ అయ్యాం. మళ్ళీ డిస్కో రాజాలో వి అగైన్ గాట్ క్లోజర్, ఆయన మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ తర్వాత నేను సందీప్ కలిసి ఒక మూవీ చేద్దాం అనుకున్న టైంలో మనకు ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి అనే టైంలో ఆయన ఫస్ట్ టైం వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తాను సార్ అన్నారు. మేము ఇమీడియట్గా అది యాక్సెప్ట్ చేసుకున్నాం. ఈ హాస్య మూవీస్లో ప్రొడక్షన్ నెంబర్ 1 యాక్చువల్లీ పూజ స్టార్ట్ చేసింది ఊరు పేరు భైరవకోన. అండ్ అది 2022, ఈరోజు 2026లో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 6, నెక్స్ట్ 7, 8 కూడా లైనప్లో ఉంది. ఆయన మైండ్లో ఇంకా ఐ థింక్ 4, 5 ప్రాజెక్ట్స్ లైన్లో ఉంది, 10 లైనప్లో ఉంది. సో మనకి లైఫ్లో ఆనందం అంటే మన పక్కన ఉన్న ఫ్రెండు ఒక పెద్ద స్థాయికి రావడం, అది చూడడమే ఒక పెద్ద హ్యాపీనెస్. అలా రాజా గారు ఈ రేంజ్కి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ రాజా గారు. ఇది అంత ఈజీ కాదు, బికాస్ ఇది వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్. దీంట్లో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు మేక్ రైట్ డెసిషన్స్. నిజంగా మీ హార్డ్ వర్క్ కానీ మీరు రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకున్న విధానం కానీ దిస్ ఈజ్ అ రివార్డ్ ఫర్ ఆల్ దట్. ఇంకా పెద్ద పెద్ద రేంజ్కి మీరు వెళ్ళాలి అండ్ పెద్ద హైట్స్ అచీవ్ చేయాలి, పెద్ద టాప్ ప్రొడ్యూసర్స్ అవ్వాలనేది మై బెస్ట్ విషెస్. అండ్ కే ర్యాంప్ అంటే నాకు చిన్నప్పటి నుంచి దీవాళి అంటేనే నాకు ఫిలిమ్స్. సో దీవాళీలో ఆల్మోస్ట్ థియేటర్లోనే ఉంటాం, మార్నింగ్ ఒక షో, ఆఫ్టర్నూన్ ఒక షో. సో దీవాళీ మూవీస్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది, ఆ వైబ్స్ వేరే ఏ సీజన్లో రాదు. సో ఈ కే ర్యాంప్లో ఒక దీవాళీకి కావాల్సిన మొత్తం వైబ్ ఉంది. దానికి మెయిన్ రీజను కిరణ్ గారు. ఆ ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ ఐవ్ సీన్ ఆల్ యువర్ ఫిలిమ్స్, ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా మూవీ మొత్తం అదే మెయింటైన్ చేస్తారు. ఐ రియలీ లవ్ యువర్ యాక్టింగ్. అండ్ అలాగే హీరోయిన్ కానీ కో స్టార్స్ కానీ వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ. ఐ రియలీ లవ్ దెమ్. నరేష్ గారు, వెరీ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ డిస్కోరాజ్ అగైన్. అండ్ ఈ టెక్నీషియన్స్ అందరూ నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు. అండ్ ఎస్పెషలీ చోటా కే ప్రసాద్ నాకు టైగర్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఫిలిమ్స్లో ఆయన ఎడిటింగ్ చేస్తారు. అండ్ ఆయన కూడా ఈ జర్నీలో హాస్య మూవీస్కి ఒక రైట్ హ్యాండ్గా ఉండడం, ఈ రేంజ్కి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ చోటా కే ప్రసాద్. అండ్ కే ర్యాంప్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దీవాళీ బ్లాస్ట్ అనుకుంటున్నా. ఐ విషింగ్ ద హోల్ టీమ్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్ యూ.